సోగ్గాడు శోభన్ బాబు, సూపర్ స్టార్ కృష్ణ, రెబల్ స్టార్ కృష్ణంరాజు ఈ ముగ్గురు కలిసి ఎన్టీఆర్కి పోటీగా సినిమా తీశారు. కానీ నెల రోజుల్లోనే వారికి పోటీగా సినిమా తీసి ఈ ముగ్గురు స్టార్లకి మైండ్ బ్లాక్ చేశారు ఎన్టీ రామారావు. చిత్ర పరిశ్రమలో చాలా చిత్ర విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఒకరితో అనుకున్న సినిమాని మరొకరు చేయడం, ఒకే కథతో ఇద్దరు హీరోలు పోటీగా సినిమా తీయడం, ఒప్పుకున్న ఆర్టిస్టులు మధ్యలో తప్పుకోవడం, కొన్నిసార్లు సినిమాలే ఆగిపోవడం జరుగుతుంది. సినిమా షూటింగ్ పూర్తయి రిలీజ్ వచ్చేంత వరకు తెర వెనుక చాలా జరుగుతుంటాయి. ఎన్టీ రామారావు సినిమాల విషయంలోనూ అలాంటివే చాలా జరిగాయి. ఏఎన్ఆర్ రిజెక్ట్ చేయడం, కృష్ణ పోటీకి దిగడం, అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో సినిమా తీసి ఇండస్ట్రీ రికార్డులు బ్రేక్ చేసిన ఘనత నందమూరి తారక రామారావు గారి సొంతం. ఎన్టీఆర్ పౌరాణిక చిత్రాలకు పెట్టింది పేరు. మైథలాజికల్ మూవీస్ ఆయన తప్ప మరెవ్వరూ తీయలేరు, సక్సెస్ కొట్టలేరు అనేంతగా రామారావు అలాంటి సినిమాలు చేసి సంచలనాలు క్రియేట్ చేశారు. అలా తన కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచిన మూవీ దానవీర శూరకర్ణ. ఈ సినిమా స్టార్ట్ కావడం, షూటింగ్ పూర్తి కావడం చాలా విచిత్రంగా జరిగింది. దానవీర శూరకర్ణ సినిమాని మహాభారతంలోని కర్ణుడి పాత్రను బేస్ చేసుకుని తీశారు ఎన్టీఆర్. ఈ సినిమాకి ఆయనే దర్శకుడు, ఆయనే రైటర్, ఆయనే నిర్మాత. అంతేకాదు ఏకంగా 3 పాత్రలు అంటే కృష్ణుడు, కర్ణుడు, దుర్యోధనుడు పాత్రలు ఆయనే పోషించారు. కృష్ణుడి పాత్రకి మొదట ఏఎన్ఆర్ని అనుకున్నారు, కానీ ఆయన నో చెప్పాడు. దీంతో అన్నీ తానే ఈ మూవీని తీశారు రామారావు. దానికి బలమైన కారణం ఉంది. ఈ కథతో సినిమా చేయాలని ఎన్టీఆర్ చాలా రోజులుగా అనుకుంటున్నారని ఇండస్ట్రీలో అందరికీ తెలిసిన విషయమే. కానీ సినిమా ప్రారంభానికి చాలా టైం పట్టింది. ఇక ఎన్టీఆర్ ఈ మూవీ తీయడని భావించిన కృష్ణ సేమ్ ఇదే కథతో తాను కురుక్షేత్రం సినిమాను తీశాడు. కమలాకర కామేశ్వరరావు దర్శకత్వం వహించారు. ఇందులో అర్జునుడిగా కృష్ణ, కృష్ణుడిగా శోభన్ బాబు, కర్ణుడిగా కృష్ణంరాజు నటించారు. ఇలా 3 స్టార్స్ నటించిన ఈ మూవీని జనవరి 14, 1977లో విడుదల చేశారు. సూపర్ స్టార్ కృష్ణ తాను అనుకున్న కథతో తనకంటే ముందే సినిమా ప్రారంభించడంతో రగిలిపోయిన ఎన్టీఆర్ దానవీర శూరకర్ణ మూవీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కేవలం నెల రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేశారు. అంతేకాదు కేవలం 10 లక్షల బడ్జెట్తోనే ఈ సినిమాను రూపొందించారు రామారావు. పౌరాణిక చిత్రాలు తీస్తే తానే తీయాలని పట్టుదలతో ఈ చిత్రాన్ని కృష్ణకి పోటీగా రూపొందించారు రామారావు. ఈ మూవీని కూడా 1977 జనవరి 14నే కృష్ణ కురుక్షేత్రంకి పోటీగా రిలీజ్ చేశారు. ఒకే కథతో రూపొందించిన 2 సినిమాలు ఒకేసారి విడుదలయ్యాయి. పౌరాణిక పాత్రలకు రామారావు పెట్టింది పేరు. ఆ డైలాగులు, పద్యాలు, పాటలు పాడడం కూడా ఆయనకు ఆయనే సాటి. జనం కూడా అదే ఫిక్స్ అయ్యారు. రామారావు సినిమాకి బ్రహ్మరథం పట్టారు. కానీ కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు కలిసి చేసిన కురుక్షేత్రం సినిమాని పట్టించుకోలేదు. రామారావు డామినేషన్ ముందు ఈ ముగ్గురు నిలవలేకపోయారు. కురుక్షేత్రం డిజాస్టర్ అయింది. అదే సమయంలో రామారావు తీసిన దానవీర శూరకర్ణ మూవీ సంచలన విజయం సాధించింది. 10 లక్షలతో రూపొందించిన ఈ మూవీ ఏకంగా 3 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. కేవలం డిస్ట్రిబ్యూటర్ల షేరే దాదాపు 2 కోట్లు వచ్చిందంటే ఈ మూవీ ఎంత పెద్ద హిట్టో అర్థం చేసుకోవచ్చు. పెట్టిన ఖర్చుకి 30 రెట్లు ఎక్కువ వసూళ్లను రాబట్టి అప్పటి టాలీవుడ్లో అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా నిలిచి ఇండస్ట్రీ హిట్గా నిలవడం విశేషం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.